నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభోకు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ జ్వర పీడితులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాణాంతక డెంగీ జ్వరానికి కారణాలు, డెంగీ బారిన పడ్డప్పుడు తీసుకోవాల్సిన చికిత్స, నివారణ చర్యల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు సుఖీభోలో మీకు అందిస్తున్నాం. రాష్ట్రమంతటా విష జ్వరాల తాకిడి పెరుగుతోంది. ఊరు వాడ చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది జ్వరాలతో బాధపడుతున్నారు. అన్నింటికి మించి ప్రమాదకరంగా పరిణమించే డెంగీ జ్వరం ప్రజారోగ్యంపై పంజా విసురుతోంది. డెంగీ జ్వర పీడితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఎముకలు విరిగిపోతున్నాయా అన్నంత నొప్పిని కలుగజేస్తూ మనిషిని మృత్యుముఖానికి తీసుకెళ్లే డెంగీ జ్వరానికి చికిత్స, నివారణ మార్గాలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. దీన్ని చూశారా? ఈడిస్ ఈజిప్టి అని దీని పేరు. టైగర్ దోమ అని కూడా పిలుస్తారు. ప్రమాదకరమైన డెంగీ జ్వరాన్ని తెచ్చిపెట్టే దోమ ఇదే. ఒంటి నిండా తెల్లని మచ్చలతో భయంకరంగా కనిపిస్తున్న ఈ ఈడిస్ దోమ మనల్ని పగలు మాత్రమే కుడుతుంది. మిగతా దోమలన్నీ ఏటవాలుగా కాటువేస్తే ఇది మాత్రం నిటారుగా నిశ్శబ్దంగా కాటువేస్తుంది. ఈడిస్ దోమ మగవాళ్లను, బాగా లావుగా ఉన్నవారిని, ప్రత్యేకించి ఓ గ్రూప్ రక్తం వారిని ఎక్కువగా కొడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మన శ్వాస ప్రక్రియలో వెలువడే కార్బన్ డయాక్సైడ్ వాయువు, చెమట వాసన ఈ రెండు ఈడిస్ దోమను బాగా ఆకర్షిస్తాయి. అందువల్లే మనిషి ఎక్కడున్నా ఇట్టే గుర్తించి ఈడిస్ దోమ కుడుతుంది. డెంగీ జ్వరం అనేది ఒక వైరల్ జ్వరం. డెంగీ వైరస్ మన శరీరంలో ప్రవేశించినప్పుడు ఈ జ్వరం వస్తుంది. ఇది ఈడిస్ మస్కిటో అంటే ఈడిస్ దోమ కుట్టడం ద్వారా మన శరీరంలోకి ఈ వైరస్ ప్రవేశిస్తుంది. ఇది వైరస్ ప్రవేశించిన తర్వాత చాలామందిలో ఎక్కువ జ్వరం రావటం, తీవ్రమైన తలనొప్పి, అదేవిధంగా ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి. కొంతమందికి ఎముకలు విరిగినప్పుడు వచ్చినంత నొప్పి వస్తుంది. అందుకే దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అంటుంటారు. చిన్నపిల్లల్లో చాలామందికి ర్యాష్ అంటే ఒక రకమైన దద్దుర్లు ఒంటి మీద కనపడతాయి ఎర్రగా. ఇది అన్ని వయసు వారు కూడా జబ్బు వస్తుంది, కానీ ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ డెంగీ జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ జ్వరం ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రస్తుతం మనం చూస్తున్నాము. ముఖ్యంగా మన టెంపరేట్ క్లైమేట్ ఉన్న కంట్రీస్లో ఇది చాలా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇది పట్టణ ప్రాంతాల్లోనూ సబర్బన్ ప్రాంతాల్లో కూడా ఈ జ్వరం ఎక్కువగా కనపడుతుంది. అయితే మానవ జీవనశైలి వల్ల ఈ డెంగీ జ్వరం ఇప్పుడు గ్రామ ప్రాంతాల్లో కూడా చాలా ఎక్కువగా కనపడుతుంది. మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇది ఎపిడమిక్ లాగా ఇప్పుడు కనపడుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ డెంగీ జ్వరం ఎక్కువగా మనం చూస్తున్నాం. ఇది ముఖ్యంగా మన మాన్సూన్ సీజన్లో అంటే వర్షాకాలంలో ఈ జబ్బు మనం ఎక్కువ కనపడుతుంది. అయితే ప్రస్తుతానికి మిగతా కాలాల్లో కూడా ఈ జబ్బు మనం అప్పుడప్పుడు చూస్తున్నాం. డెంగీ జ్వరం, దీన్నే బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. డెంగీ బారిన పడ్డప్పుడు ఎముకలు విరిచేసినంతగా నొప్పుంటుంది. తీవ్రమైన జ్వరంతో పాటు కనుగుడ్ల వెనుక భాగంలో విపరీతమైన నొప్పుంటుంది. ఒంటి నిండా దద్దుర్లు కనిపిస్తాయి. జ్వరం 104 డిగ్రీల వరకు ఉంటుంది. ఈడిస్ దోమ కుట్టిన వెంటనే డెంగీ జ్వరం వచ్చేయదు. దోమ కాటు వేసిన తరువాత 3 నుంచి 14 రోజుల్లోగా ఎప్పుడైనా ఈ డెంగీ జ్వరం రావచ్చు. డెంగీ ఫీవర్ ఒక వైరస్ వల్ల వస్తుందండి. దీన్ని డెంగీ వైరస్ అంటారు. ఈ డెంగీ వైరస్లో 4 రకాలుగా ఉంటాయి. ఫ్లావీ వైరస్ 1, 2, 3, 4 అని 4 రకాలు ఉంటాయండి. అయితే ఈ డెంగీ వైరస్ మనిషికి సోకడానికి ముఖ్యమైన వెక్టర్ వాహకం ఏదైతుందో అది దోమ. సో ఈ దోమల్లో 2 రకాలు, ఏడిస్ ఈజిప్టై, ఏడిస్ ఆల్బాప్టికస్ అని ఈ 2 జాతుల దోమలు ఈ డెంగీ వైరస్ని ఎక్కువగా మనకి ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? అయితే ఈ డెంగీ వైరస్ సోకిన పేషెంట్స్కి తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన నడుము నొప్పి, సో దీన్నే బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. తలనొప్పి, ఈ మన కంటి నొసటి వెనకాల బాగా తీవ్రమైన నొప్పి, సో రెట్రో ఆర్బిటల్ పెయిన్ అంటారు. సో ఈ లక్షణాలన్నీ ఎక్కువగా కనిపిస్తుంటాయి.
ఇంకా వాంతులు, విరోచనాలు, కడుపుబ్బరము, ఆకలి మందగించిపోవడము, సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ ఒక్కోసారి ర్యాష్, స్కిన్ ర్యాష్, సో స్కిన్ అంతా ఎర్రబారిపోవడము, స్కిన్ అంతా బాగా మంటలుగా ఉండడము, దురదలు ఉండడం కూడా జరుగుతుంది ఒక్కోసారి. అయితే ఈ జబ్బు సోకిన వాళ్ళకి ఈ తీవ్రతను బట్టి ఆ జబ్బు లక్షణాలు కనిపిస్తుంటాయి అన్నమాట. డెంగీ